అందరికీ నమస్కారం. ఈరోజు ఒక పర్వదినం. 5 కోట్ల ఆంధ్రుల యొక్క కలల రాజధాని అమరావతి పార్లమెంటు ఆమోదం పొంది శాశ్వత రాజధానిగా చట్టబద్ధత కల్పించబడడం అనేది మనందరికీ ఎంతో సంతోషదాయకం. 807 రోజుల సుదీర్ఘమైనటువంటి పోరాట పటిమ కనపరిచినటువంటి అమరావతి రైతుల యొక్క అచంచల దీక్ష కానీ, కృత నిశ్చయం కానీ, దృఢ సంకల్పం కానీ, వారు మొక్కవోని ధైర్యంతో అవిరళ కృషితో చేసినటువంటి ఆ పోరాటం ఫలించిందనే చెప్పుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఇంత సుదీర్ఘమైన పోరాటము ఎక్కడా జరగలేదు. అది కూడా ఒక రాజధాని గురించి. ఎందుకంటే ప్రజలు యొక్క ఆకాంక్ష మేరకు ఆ ప్రభుత్వాలు నడుచుకునేవి. కానీ ఇక్కడ ఒక విచిత్రం జరిగింది, ఒక వింత జరిగింది. దీని యొక్క ఆదిలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ విభజించబడినప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ 2014లో అశాస్త్రీయంగా ఎట్టి పరిస్థితుల్లో రాజధాని లేనటువంటి ప్రదేశంగా ఆంధ్రప్రదేశ్ని విభజించారు. 16,000 కోట్ల లోటు బడ్జెట్తో అసలు అగమ్యగోచరమైనటువంటి భవిష్యత్తుతో ఆంధ్రప్రదేశ్ని విభజించిన తీరు సరైనది కాదు అని ఎంత నినదించి చెప్పినా సరే అది వాస్తవం. ఆ తర్వాత రాజధాని కట్టాలనే ప్రయత్నం తప్పకుండా అప్పుడు అధికారులకు వచ్చినటువంటి ఒక అమరావతి రూపశిల్పి, దార్శనికుడు, అపర మేధావి, చాణక్యుడు అని పేరు పొందినటువంటి గొప్ప నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నించారు. దాని యొక్క పర్యవసానంగా ఆగస్టు 2016లో 15 లోపల ప్రధానమంత్రి మోడీ గారు విజయదశమి రోజు ఉద్దండరాయనపాలెంలో రాజధాని యొక్క శంకుస్థాపన శిలాన్యాసం చేయడం జరిగింది. ఆ తర్వాత అంతా సజావుగా జరుగుతుందని భావించాం. ఎంతో ప్రణాళికాబద్ధమైనటువంటి ఆలోచన విధానం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఒక ప్రణాళిక తప్పకుండా అమలవుతుందని, అతి త్వరలోనే రాజధాని కట్టబడుతుందని, మనందరి యొక్క భవిష్యత్తు మెరుగుపడుతుందని ఎంతో సంతోషంతో, ఎంతో ఆశతో, ఎటువంటి లాభాపేక్ష లేకుండా 33,000 ఎకరాలని ఇచ్చినటువంటి 25,000 రాజధాని రైతులు నిజంగా అది ఒక వరల్డ్ రికార్డ్. ఎందుకంటే అంత త్వరగా ఒక వ్యక్తిని నమ్మి, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మాటని నమ్మి వారు ఇంత భూమిని ఇవ్వడం, 3 పంటలు పండేటువంటి చక్కటి ఆ పైరుని వారు ఇవ్వటం అనేది నిజంగా ఆశ్చర్యకరం. అయినా సరే మనకు రాజధాని కావాలి. రాజధాని అనేది కేవలం ఒక ప్రదేశం కాదు, అదే మన యొక్క ఎమోషన్, మన యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దే ఒక అద్భుతమైనటువంటి కళల నగరం. మన బిడ్డలు ఇతర పట్టణాలకు, ఇతర దేశాలకు వలసపోకుండా ఇక్కడే వారికి ఉద్యోగాలు అందుతాయి. మన ముందే పనిచేసుకుంటూ మన దేశం కానీ మన రాష్ట్రం యొక్క అభ్యున్నతికి పాటుపడతారని చెప్పి వారు చేసినటువంటి ఆ ప్రయత్నం నిజంగా చాలా గొప్పదే. అయితే ఊహించని విధంగా 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే అమరావతి పైన విషం చెమ్మింది. అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లను కానీ, పెట్టుబడిదారులను కానీ వికలమయ్యే విధంగా వారిపైన వెంటాడి చిత్రవద గావించింది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ అమరావతి కొనసాగడం లేదు అనే విధంగా వారికి సంకేతాలు వెళ్ళినాయి. అందువల్లనే ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయినాయి. ఆ తర్వాత అసలు అమరావతి రాజధానిని కేవలం ఒక కులానికి అంటగట్టి, ఇక్కడ కేవలం కమ్మవారు మాత్రం ఉంటారని చెప్పి ఒక వదంతిని వారు ప్రచారం చేయించి, ఆ తర్వాత ఇది ముంపు ప్రాంతం అని, ఇంత 33,000 ఎకరాలు అసలు అవసరమే లేదని, రాజధానికి ఇంత భూమిని తీసుకోవడం అనేది తప్పని అంటే, వారు ఎప్పుడైతే ఏకగ్రీవంగా అసెంబ్లీలో 2014-15 మధ్యలో వారు ఒప్పుకొని చేసినటువంటి ఆ వైసీపీ నాయకులే మాట మార్చి అసలు అమరావతికి ఇంత భూమి అక్కర్లేదు, ఈ భూములు ఎవరు వాళ్ళకి ఇచ్చేసినా పర్లేదు, అసలు ఈ రాజధాని రైతుల త్యాగమే కాదు, అసలు వీళ్ళకి చేయాల్సినటువంటి కంపెన్సేషన్ ఏమీ లేదు అని రకరకాల వింత వాదనలు. వీటిని చూస్తుంటే అమరావతి రైతులకు ఆ గుండెలో రాయి పడినట్టయింది. అరే, మనం చేసిన ఈ త్యాగం, మనం ఎంతో గొప్ప నమ్మకంతో ఇచ్చినటువంటి ఆ భూమి మనకు కాకుండా పోయింది, రాజధాని కూడా కాకుండా పోయింది. ఏంటి విచారకరమైన పరిస్థితి, ఏంటి దౌర్జన్యం, ఏంటి దోపిడిదారి బూర్జువా విధానం అని నినదించారు, ప్రశ్నించారు, ప్రభుత్వాన్ని ప్రతిఘటించారు. అయినా సరే ఎద్దు మీద వర్షం పడినట్టు వైసీపీ ప్రభుత్వానికి ఏమాత్రం అసలు ఆ ఉద్యమమే కనబడలేదు. ఆ తర్వాత వారు మరొక వింతవాదం తీసుకున్నారు. ప్రపంచంలో ఎక్కడ సక్సెస్ కానటువంటి 3 రాజధానులు అనేటువంటిది ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో ఉందని, అది ఆ కాలం చెల్లిందని తెలిసినా సరే మన రాష్ట్రంలో ఆ ప్రయోగం చేపట్టబోతున్నాం. మనకి 3 రాజధానులు ఉండాలి, అమరావతి కేవలం ఒక అసెంబ్లీ మాత్రం ఉంటుంది, కార్యనిర్వాహక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంతా కూడా వైజాగ్కు తరలిపోతుంది
న్యాయ రాజధాని అనేది కర్నూలులో ఉంటుంది అనే ఒక ఊహాజనితమైనటువంటిది, ఆచరణయోగ్యం కానటువంటిది. వారికి కూడా తెలుసు ఇది ఒక భ్రమ కల్పిస్తున్నామని. అయినా సరే అమరావతిని కకావికలం చేయడానికి, సమూలంగా పెకలించి వేయడానికి, ఆ ప్రణాళికను రద్దు చేయడానికి వారు చేసిన ఆ ప్రయత్నం కొంతకాలం అర్థం కానటువంటి పరిస్థితిని ప్రజలకు కల్పించింది. అయితే అమరావతి రైతులు ఒక్కసారిగా ఇంతింతై, వటుడింతై, జనసంద్రమై, ప్రభంజనమై, పెను తుఫానుగా మారి భీకర సునామీగా ముగించారు. వారు చేసిన ఆ పోరాటాలన్నీ కూడా ఫలించినాయి. ఎందుకంటే వారి కులం మంచితనం, వారి మతం జనహితం, వారి తత్వం మానవత్వం. అయ్యా మేము చేసిన తప్పేంటి? మా భూములు మేము ఇచ్చాం, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి బిడ్డల్లాగా ప్రేమించేటువంటి మా భూమిని మేము ఇచ్చాం, అది తప్ప? మరి మా భూములు ఎందుకు ఈ విధంగా వ్యర్థం చేస్తున్నారు? మాకు సంబంధించినటువంటి అభివృద్ధి ఎందుకు మాకు దూరం చేస్తున్నారు అని ప్రశ్నించారు. రకరకాల ఉద్యమాలు చేశారు. వారు అమరావతి నుంచి తిరుపతి వరకు వెళ్ళారు. ఆ తర్వాత చేసిన ఆ ఉద్యమాల్లో కూడా అనేక అడ్డంకులు సృష్టించారు. వారి పైన దాడులు చేశారు, రాళ్ళు వేయించారు. ఏదో విధంగా ఈ పోరాటాన్ని ఆపాలని ప్రయత్నం చేశారు. కానీ అది గుండె మంటల్లోంచి వచ్చినటువంటి పోరాటం. అది కేవలం ఎవరో కృత్రిమంగా సృష్టించి వచ్చిన పోరాటం కాదు. వారు అరేరే మా భూములు పోయినాయి, మా భవిష్యత్తు పోయింది, అయినా సరే మేము ఏ లక్ష్యానికైతే ఇచ్చాము, ఏ టార్గెట్కి అయితే రీచ్ కావాలనుకున్నాం అది కాలేకపోయాం. అంత గొప్పగా నమ్మబలికినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రణాళికను వీరు రద్దు చేయబోతున్నారు. వీరికి అసలు వైసీపీ ప్రభుత్వానికి ఒక ప్రణాళిక లేదు. అది ఆకతాయి రౌడీ మూకల యొక్క ప్రభుత్వంలాగా అప్పుడు ప్రజలకు అనిపించింది. ఆయన కోర్టులను ఆశ్రయించారు. కోర్టులు కూడా చాలా వరకు న్యాయం వైపే ఉన్నది ఈ అమరావతి రైతుల యొక్క పోరాటం అని చెప్పి పదే పలు దశలుగా చెప్పడం జరిగింది. అనేక బిల్లులు వచ్చినాయి. ఆ క్రమంలో చూస్తే అసెంబ్లీలో ఈ 3 రాజధానుల బిల్లు పాస్ అయినప్పటికీ అది అప్పటి మండలిలో వైసీపీ ప్రభుత్వం ఆ మండలిలో సెలెక్ట్ కమిటీకి పంపడం, దానికి 3-4 నెలలు పడుతుంది. కాబట్టి అసలు మండలినే రద్దు చేయాలనుకునే ఒక కిక్సోటిక్ అంటారు, అంటే పిచ్చి తుక్ల యొక్క ఆలోచనతో రద్దు చేయడానికి కూడా ప్రయత్నించారు. కానీ అది సాధ్యం కాలేదు. చివరికి ఈ క్రమంలో అమరావతి రైతుల యొక్క పోరాట పటిమ చూసి, వారిలో ఉన్నటువంటి ఆక్రదన చూసి, గుండె మంటలు చూసి, అక్కడ ఉన్నటువంటి చట్టబద్ధత చూసి చివరికి తుది తీర్పు రానే వచ్చింది. అంటే అసలు సిఆర్డీ అనేది తిరిగి మళ్ళీ రీస్టేట్ అయ్యింది. ఏ ప్రజలైతే భూములు ఇచ్చారో, ఏ రైతులు భూములు ఇచ్చారో వారికి తప్పకుండా వారి ప్లాట్లు చూపించాలని, 6 నెలల్లో దాన్ని అభివృద్ధి చేయాలని, ఎట్టి పరిస్థితులు దాన్ని జాప్యం చేయకూడదని చెప్పి, ఈ 3 రాజధానుల నాటకం అనేది ఇక ఆపివేయాలని చెప్పి ఆ కోర్టు ఇచ్చినటువంటి ఆ నిర్ణయము నిజంగా ఎంతో హర్షణీయం. రాజధాని రైతులకు ఒక ఊపిరి పోసిందని చెప్పుకోక తప్పదు. ఆ తర్వాత అందరి యొక్క ఆకాంక్ష మేరకు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా తిరిగి మళ్ళీ టీడీపీ రావాలి, చంద్రబాబే నాయకుడిగా రావాలి, ఆయన వస్తేనే అభివృద్ధి పథంలో ఉంటుంది. అప్పటి వరకు అన్ని రంగాల్లో టోటల్గా నష్టపోయినటువంటి మన రాష్ట్రాన్ని తిరిగి మళ్ళీ గాడిన పెట్టాలంటే ఒక దార్శనికుడు కావాలి, ఒక అనుభవజ్ఞుడు కావాలి, ఒక విజ్ఞుడు కావాలి, ఒక మేధావి కావాలి, ఒక నిస్వార్థ సేవా తత్పర కలిగినటువంటి నాయకుడు కావాలి. ఆయనే చంద్రబాబు నాయుడు. అసలు ఊహించని విధంగా 154 సీట్లు 164 సీట్లతో గెలిచినటువంటి ఆ కూటమి ప్రభుత్వం నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపరిచింది. ఇంత గొప్పగా ప్రజలు వీరిని కోరుకున్నారా? ఒక్క తాటిపై నిలిచారా? అప్పటివరకు ప్రభుత్వం ఉన్నటువంటి వైసీపీని 11 సీట్లకే పరిమితం చేశారా? అంటే వారు చేసిన తప్పిదమేంటో ఆ ప్రజాక్షేత్రంలో తేలిపోయింది. అలాంటి ఆ వైసీపీ ప్రభుత్వం ఇక మట్టికొట్టుకుపోయిందని, అది భవిష్యత్తు వారికి శూన్యమని మనందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా 2 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఈ టీడీపీ ప్రభుత్వం అనుక్షణము అత్యంత వేగంగా పావులు కదుపుతూ ఎలాగైనా సరే ఈసారి అమరావతిని ఒక శాశ్వత రాజధానిగా చేయాల్సిందే, లేకపోతే మళ్ళీ ఏ దుర్మార్గుడు వచ్చి ఏ అడ్డంకు సృష్టిస్తాడో, ఏ విధంగా ప్రజల్ని హింసిస్తాడో, మరి అది కాకుండా ఉండాలంటే చకచక పావులు కదపడం, చకచక దశల వారీగా దాన్ని కేంద్రం వరకు తీసుకెళ్ళడం. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ప్రధానమంత్రి మోడీ గారు కానీ లేక పవన్ కళ్యాణ్ గారి సహకారంతో టీడీపీ ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నం ఫలించిందని చెప్పాలి. అసలు ఇప్పుడు జరిగినటువంటి పార్లమెంట్ బిల్ ఆమోదం జరిగిందో లోక్సభలోను రాజ్యసభలోను. ఆ తర్వాత అమరావతి అనేది ఒక శాశ్వత రాజధానిగా పేరు పొందింది. 2014లో ఉన్నటువంటి ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లు దాన్ని సవరిస్తూ ఏపీ రీఆర్గనైజేషన్ 2026 బిల్ని పాస్ చేశారు. దానిలో అమరావతి అనేది శాశ్వత రాజధానిగా ఉంటుందని, ఇక దాన్ని కదిలించగాని చెరిపే అవకాశం ఎవరికి లేదని, 5 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు వారి యొక్క భావోద్వేగాలన్నీ కూడా దీంట్లో నిండి ఉన్నాయి. కేవలం భూభాగం మాత్రమే కాదు, వారి యొక్క భవిష్యత్తు ఇందులో ఉంది, వారి యొక్క ఆక్రందనలు ఇందులో ఉన్నాయి.
కాబట్టి ప్రజా అభిష్టం మేరకే ఇది జరిగింది కాబట్టి ఇది తప్పకుండా దినదిన ప్రవర్ధమానమై ప్రపంచ స్థాయి రాజధానిగా పేరు పొంది దశ దిశలా దీని యొక్క యశస్సు వ్యాపిస్తుందని, అందుకు మనందరం కృషి కూడా చేయాలని, ఈ క్రమంలో మనం ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క శ్రమకి తప్పకుండా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎందుకంటే ఆయన ఏ క్షణంలో ఆ నిర్ణయం తీసుకున్నారో ఇది చారిత్రాత్మక కూడా. మౌర్య వంశస్థులు ఉన్నారు ఇక్కడ, అక్కడ ఇక్ష్వాకు వంశస్థులు ఉన్నారు. అంతకుముందు క్రీస్తుపూర్వం దీన్ని ధాన్యపు కటకం అనేవారు, లేక ధరణి కోట అనేవారు. తర్వాత అది వెంకటాద్రి నాయుడు వారి కాలంలో ఇది అమరావతిగా పేరు పొందింది. ఎంతో గొప్పగా రాజధానిగా వైభవపేతంగా శోభాయమానంగా విలసిల్లిన ఈ ప్రాంతంలో మనం కూడా ఉండాలి, మన బిడ్డలు కూడా అభివృద్ధి పదలు నడవాలి. ఈ ఏంటి అమరావతి అని ప్రపంచవ్యాప్తంగా చెప్పుకునే విధంగా ఇది తీర్చిదిద్దబడుతుందని, అందుకు అసలు సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అంటే ₹1 ఖర్చు లేకుండానే ఈ రాజధానిని చేసే అవకాశం ఉందని చంద్రబాబు నాయుడు గారు నెత్తినోరు బాదుకొని చెప్పినా సరే పెడచెవిని పెట్టినటువంటి వైసీపీ ప్రభుత్వానికి ఇది ఒక చెంపపెట్టు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక దీర్ఘకాలికమైన ప్రణాళిక ఉండాలి, దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటువంటి కెపాసిటీ వాళ్ళకు ఉండాలి, ప్రజల మద్దతు కూడా ఉండాలి. ఇవేవీ లేకుండా 3 రాజధానులు అనే ఒక దొంగ నాటకాన్ని వారు తెరదీసినటువంటి దానికి చెంపపెట్టుగా, అది ఇక మీరు అక్కర్లేదు, మీ నాయకత్వం అక్కర్లేదు, మీ ఆలోచన మాకు అక్కర్లేదు, ఇక మీరు ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకోండి, మళ్ళీ ప్రజల యొక్క ప్రజా జీవితంలో మీరు జోక్యం చేసుకోకండి, ప్రజాక్షేత్రంలో మీకు మంచినీళ్ళు కూడా దొరకవు అని చెప్పే ప్రయత్నమే ఈ అమరావతి యొక్క ఉద్యమం. ఈ ఉద్యమాన్ని పరిపరి విధాలుగా పరిహసించి, దాన్ని ప్రతిఘటించి, అరాచకంగా దాన్ని అణిచివేయడానికి చేసినటువంటి ప్రయత్నం కానీ, స్త్రీలపైన చేరినటువంటి అకృత్యాలు కానీ, లాఠీచార్జీలు కానీ, గాజులు విరిగిపోయినా సరే, చీరలు లాగేసినా సరే, అయ్యో ఏం జరుగుతున్నా సరే మా రాజధాని మేము వదులుకోము, మేము ఇచ్చిన భూముల యొక్క త్యాగము వమ్ము కానివ్వమని వారు చేసినటువంటి ఆ వజ్ర సంకల్పమే ఈరోజు పార్లమెంట్ లోపల ఈ 2 సభల లోపల ఇది ఆమోదం పొందింది. అమరావతి అనేది మన శాశ్వత రాజధాని. ఎప్పుడో జరిగిన తప్పు, 10 సంవత్సరాల క్రితం జరిగిన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నంగా ఈరోజు అమరావతిని పర్మనెంట్ రాజధానిగా పేర్కొనడం జరిగింది. ఇక ఈ తర్వాత ఏ దుర్మార్గుడు, ఏ దుష్టుడు, ఏ సైకో, ఏ కారుడు వచ్చినా సరే ఇక దీన్ని ఏమి చేయలేరు. ఇది తనంతకు తాను ముందుకెళ్ళేటువంటి ఒక ప్రాజెక్ట్. అంటే చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టినటువంటి ఈ బృహత్ కార్యం, ఈ మహాయజ్ఞం తప్పకుండా ముందుకు సాగుతుందని, ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కూడా దీన్ని కొనసాగించాలి తప్ప దాన్ని ఆపే ప్రయత్నం కానీ ఏమీ చేయలేనటువంటి ఒక గొప్ప బిల్ ఇది. అందువల్ల ఎల్లప్పుడూ టీడీపీ అధికారం ఉంటుందని భావిస్తాం. చంద్రబాబు నాయుడు గారి తర్వాత వచ్చే వారసులు కూడా తప్పకుండా ఆ లీడర్స్ అందరూ కూడా దీన్ని కొనసాగిస్తూ ఈ గొప్ప మహాకార్యక్రమాన్ని, ఇట్ మే టేక్ సమ్ మోర్, అంటే 10 సంవత్సరాలు పట్టచ్చు, 15 సంవత్సరాలు పట్టచ్చు, అంతకు మించి కూడా పట్టచ్చు. ఎందుకంటే ఇది ఒక మ్యాసివ్ స్కేల్లో బృహత్ కార్యం కాబట్టి అంత గొప్ప ఆ ప్రణాళికను అమలు చేసేటువంటి తదుపరి వచ్చే లీడర్స్ కూడా ఒక స్ఫూర్తిగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారి యొక్క దార్శనికతని కానీ, ఆయన యొక్క ముందు చూపుని కానీ పుణికిపుచ్చుకొని దీన్ని కొనసాగించాలని, ఈ మహాయజ్ఞంలో మనందరూ కూడా సమిధలు కావాలని, ఈ సుముహూర్తాన్న మనందరూ కూడా ఒకసారి థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ పీఎం సార్, థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ అమరావతి రైతులు, మీరే లేకపోతే ఈ ఉద్యమం ఏది, మీరే లేకపోతే ఈ అమరావతి రాజధాని అనేది, మీ యొక్క సంకల్ప బలమే లేకపోతే ఈరోజు పార్లమెంట్లో ఈ బిల్ ఎలా పాస్ అయ్యేది. అందుకే జై అమరావతి, జై జై అమరావతి, జై రాజధాని రైతులు, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై ప్రధాని మోడీ, జై జై అమరావతి.